ఇండియాలో రెండే సీలు ఫేమస్, ఒకటి సినిమా, రెండు క్రికెట్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి వారు ఆడేది ఇదే ఆట. అంతమంది ఆడుతున్న దేశానికి ఆడేది కేవలం టాప్ 11 మెంబర్స్ మాత్రమే. మరి ఆ 11 మందిలో తమ ఆటతో, టాలెంట్తో దేశానికి, ప్రపంచానికి తమ పేరును చాటి చెప్పేవారు చాలా అంటే చాలా అరుదు. క్రికెట్ అనే కాదు, ఏ రంగంలో అయినా ఎవ్రీ జనరేషన్కు ఐకానిక్ ప్లేయర్ ఒక్కరో ఇద్దరో ఉంటారు అంతే. వారు తమ టాలెంట్తో ఆ రంగాన్నే ముందుకు తీసుకువెళ్తారు. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే వాళ్ళనే టార్చ్ బేరర్స్ అంటారు. అదే మన భాషలో ఫ్యాబులస్ ప్లేయర్స్. సింపుల్ గా చెప్పాలంటే మన ఎన్టీఆర్ డైలాగు పడాల్సిందే. పులివేందల పూల అంగళ్ళ కాడ్నుంచి కడప కోటిరెడ్డి సెంటర్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ్నుంచి అనంతపురం క్లాక్ సెంటర్ దాకా వాళ్ళెవరో చెప్పాల్సిన పనిలే, వాళ్ళ ఆటే చెబుతుంది ఫ్యాబ్ 4. బ్రూక్ స్టైలిష్ ఇంగ్లాండ్ ప్లేయర్. 25 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ తరపున వన్డేస్ లో సెంచరీలు చేసిన తొలి కెప్టెన్, రైట్ హ్యాండ్స్ బ్యాట్స్మెన్ హరీ బ్రూక్. జో రూట్ తరువాత ఇంగ్లాండ్ అభిమానులతో పాటు యువ క్రికెట్ ప్రేమికులను తన వైపు తిప్పుకుంటున్నాడు. కెరియర్ లో తొలి 6 ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్ గా నిలిచాడు. తన స్ట్రాంగ్ డిఫెన్స్ మరియు ఫాస్ట్ స్కోరింగ్ ఎబిలిటీతో సెంచరీల మోత మోదిస్తూ పరుగుల వేటలో ముందుకు దూసుకొని పోతున్నాడు. ఫస్ట్ 100 టోర్నమెంట్ లో తన బ్యాటింగ్ పవర్ ను మనం చూడవచ్చు. ఈ ఇయర్ IPL లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున తన హార్డ్ హిట్టింగ్ సెంచరీ మనం చూసాం. యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్, అదేనండి మన యాష్. ఇండియా టీమ్ కు ఓపెనర్ గా మరియు IPL లో రాజస్థాన్ రాయల్ తరపున ఆడుతూ ప్రస్తుత టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ లో అత్యధిక పరుగులు తీసి తనదైన సత్తాను చాటుతున్నాడు. క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ నుంచి బ్యాటన్ అందుకోగల నైపుణ్యం తనలో చూడవచ్చు. యూపీలో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాడు. పేదరిక అడ్డుగోడును ఛేదించి తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. పానీపూరి టు స్టార్ క్రికెట్ గా మారి రికార్డుల పని పడుతూ అభిమానుల అందరి చూపు తన వైపే తిప్పుకుంటున్నాడు. అతని అసామాన్య ఆటతో భవిష్యత్ తారగా నిలుస్తున్నాడు మన యాష్. రచిన్ రవీంద్ర, మన కేన్ మామ తరువాత న్యూజిలాండ్ నెక్స్ట్ క్రికెట్ ఐకాన్ గా నిలుస్తున్నాడు రచిన్ రవీంద్ర. ఈ పేరు వినగానే మీ అందరికీ ఇండియన్ ఏమో అని డౌట్ వచ్చే ఉంటుందే. మీరనుకున్నది నిజమే. తన తల్లిదండ్రులు భారతదేశంలోని బెంగళూరుకి చెందినవారు. అతని తండ్రికి విపరీతమైన క్రికెట్ అభిమాని. ఎంత అంటే సచిన్ మరియు రాహుల్ ద్రావిడ్ పేర్లను కలిపి తన కొడుకుకి రచిన్ అనే పేరు పెట్టేంత. ఇక రచిన్ విషయానికి వస్తే తన తండ్రిలాగే తనకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచే పిచ్చి. అన్ఎక్స్పెక్టెడ్ గా టీంలోకి వచ్చాడు. వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అదిమి పుచ్చుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ అప్కమింగ్ స్టార్, ఆల్ రౌండర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా తనదైన సత్తాను చాటుతున్నాడు. రీసెంట్ గా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ లో కూడా దుమ్ము దులిపాడు. కమిండు మిండీస్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. శ్రీలంక క్రికెట్ హిస్టరీలో సువర్ణాక్షరాలతో రాసే స్టార్ ప్లేయర్స్ చాలా మందే ఉండేవారు. అయితే అదంతా చరిత్ర. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రీలంక టీం పర్ఫార్మెన్స్ కి గ్యాప్ పడిపోయింది. టాలెంట్ తో టీం ప్లేయర్స్ వస్తున్నా ఎవరు కన్సిస్టెన్సీగా ఆడలేకపోతున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ శ్రీలంక టీం కు వెన్నెముకగా నిలిచాడు ఈ కుర్రాడు. శ్రీలంక టెస్ట్ క్రికెట్ ని మరో స్థాయికి చేర్చాడు. 75 ఏళ్లుగా ఉన్న క్రికెట్ గ్రేట్ డాన్ బ్రాడ్మన్ రికార్డును సమంగా టెస్ట్ క్రికెట్ లో 1000 రన్నులు ఫాస్ట్ గా పూర్తి చేశాడు. అతని మొదటి 8 టెస్టులలో ప్రతి దానిలో 50+ స్కోరును మనం చూడవచ్చు. తన టెక్నిక్ అండ్ ఫుట్ వర్క్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు.